హలో ఫ్రెండ్స్! 'దేవర', 'ఆదిపురుష్' మూవీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ అయితే తెలుగులో మనందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల తనపై ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే తన ఇంట్లో దాడి చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేయాల్సిన అవసరం తనకేంటి? మరి ఆ టైంలో కరీనా కపూర్ ఏం చేస్తుంది? తన ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఏమయ్యారు? అలాగే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు అని తెలుసుకుందాం ఈ వీడియోలో. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఒక అపార్ట్మెంట్‌లో 12వ అంతస్తులో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పాపారాజీలే ఎప్పుడూ వాళ్ళ ఇంటి ముంగటే ఉంటారు. అది కూడా మన అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ రెండో భార్య కరీనా కపూర్. మొదటి భార్య కూతురికి పుట్టిన వాళ్ళే సారా అలీ ఖాన్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్. అయితే వాళ్ళిద్దరిని కూడా సైఫ్ అలీ ఖానే చూసుకుంటున్నాడు. కరీనా కపూర్‌కి కూడా ఇద్దరు కుమారులు జన్మించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తున్న వీళ్ళ లైఫ్‌లోకి అయితే ఈ భయంకరమైన రోజు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి 12వ అంతస్తులోకెళ్ళి పని మనిషి రూమ్‌లోకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ పని మనిషితో అయితే ఆర్గ్యూ చేస్తున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ అయితే వెళ్ళి ఎవరు నువ్వు అనేసి భయంగా తన దగ్గరికి వెళ్ళడంతో రా ఇద్దరం ఒకసారి మాట్లాడదాం, నేనేం చెయ్యను నిన్ను అని సైఫ్ అలీ ఖాన్ తనని దగ్గరికి రమ్మనగా ఆ చొరబడిన వ్యక్తి అయితే కొంచెం భయపడుతూ ఇంకా సైఫ్ అలీ ఖాన్ అయితే కత్తితో 6 సార్లు అయితే పొడి చేయడం జరిగింది. ఇంకా పొడిచి అయితే పారిపోవడం జరిగింది. ఇంకా ఇంట్లో వాళ్ళు వెంటనే తనని హాస్పిటల్‌కి అయితే తరలించారు. ఆ టైంలో కరీనా కపూర్ అయితే తన అక్క అయిన కరిష్మా కపూర్‌తో పార్టీకి అయితే వెళ్ళింది. అది కరిష్మా కపూర్ అయితే అదే రోజు తన ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేసింది. ఇంట్లో పిల్లల్ని వదిలి నువ్వు ఇలా తిరగడం అవసరమా అంటూ నెటిజన్లు అయితే కరీనా కపూర్‌పై మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆ చొరబడిన వ్యక్తి అయితే దొరికిపోయాడనే న్యూస్ కూడా వచ్చేసింది. సైఫ్ అలీ